హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయటం మర్చిపోవద్దు. సో ఇవాళ మనం వచ్చేసి ప్రపంచంలోనే అతి పెద్దదైన మ్యూజియంలో ఒక మ్యూజియంకి అయితే రావటం జరిగింది. అదే అండి లండన్లో ఉన్న బ్రిటిష్ మ్యూజియం అనమాట. సో ఈ బ్రిటిష్ మ్యూజియంలో మన ఇండియన్ హిస్టరీ కూడా ఉంది అంటే మీరు నమ్ముతారా? సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను చూడటానికి. లేట్ చేయకుండా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము. సో మీరు కూడా నాతో పాటు ఇవాళ కంప్లీట్ వ్లాగ్ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి. మన హిస్టరీ గురించి అయితే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. అండ్ అలాగే అదర్ కంట్రీస్ ఇన్ఫర్మేషన్ కూడా కొంచెం ఇస్తాను నాకు తెలిసిన వరకు. సో దాని వరకు అయితే వినండి. సో చూస్తున్నాం కదా, ఇవన్నీ అయితే వీళ్ళు ఇక్కడ పెట్టిన వస్తువులు ప్రతి ఒక్క కంట్రీ నుంచి అయితే తీసుకొచ్చి పెట్టారు. ఇవి దాదాపు 80 లక్షల పైగా ఉన్నాయి అంటే మీరు నమ్ముతారా? సో ఇవి దాదాపుగా 80 లక్షల పైనే ఉన్నాయి అని చెప్పేసి వీళ్ళ హిస్టరీ అయితే చెప్తుంది. సో వీటిని పెట్టాలి అంటే ఎంత పెద్ద మ్యూజియం అవసరమో మీరే ఇమాజిన్ చేసుకోండి. తిరిగి తిరిగి నాకైతే కాళ్ళు నొప్పులు వచ్చేసి ఒక రోజు అయితే మనకి సరిపోదు, అంత పెద్దగా ఉంది. ఇంకోటి ఏంటి అంటే వీళ్ళని మెచ్చుకోవాల్సిన విషయం, ఏ వస్తువు అయితే వీళ్ళు పెట్టారో ఆ వస్తువు గురించి డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ఇక్కడ రాయటం జరిగింది. సో అవన్నీ చదవాలి అంటే మనకి టైం అయితే అస్సలకే సరిపోదు. నేను చెప్పాను కదా మన ఇండియన్ హిస్టరీ ఉందనేసి. ఇరుగొండి చూడండి, మన దేవుళ్ళు కూడా వీళ్ళు పెట్టారు. హనుమంతుడు, విష్ణుమూర్తి, అలాగే గణేశుడు, అలానే కాళీమాత, చాలా దేవుళ్ళని అయితే మన దేవుళ్ళని కూడా వీళ్ళు ప్లేస్ చేశారు. అలాగే మన దేవుళ్ళ గురించి కూడా ప్రత్యేకంగా డీటెయిల్డ్గా అయితే ఇక్కడ రాశారు. మన దేవుళ్ళ ప్రత్యేకత ఏంటి అనేసి, అలానే మన నాగరికత ఏంటి, మనం ఎలా మన దేవుళ్ళని గౌరవిస్తాం, ఇవన్నీ అయితే వాళ్ళు అక్కడ పెట్టారు. ఇక్కడ చూపిస్తున్న స్టోన్ ఉంది కదా, బిఫోర్ చూపించాను, అదే అనమాట రోసెట్టా స్టోన్ అనేసి. అది కూడా గ్రీక్ వాళ్ళకి చాలా ఫేమస్. ఇది ప్రపంచాన్నే మలుపు తిప్పింది అంట. సో ఇప్పుడు మనమైతే ఈజిప్ట్ సెక్షన్లోకి వచ్చాము. వీళ్ళే ఈజిప్ట్ మమ్మీస్ అనమాట. ఈజిప్ట్ మమ్మీస్ మీలో ఎంతమందికి తెలుసు? నేనైతే ఎప్పుడు వాళ్ళ పేర్లు వినటమే కానీ వాళ్ళ హిస్టరీ అయితే ఎప్పుడూ వినలేదు. జాగ్రత్తగా వినండి, ఇక్కడైతే నేను వాళ్ళ హిస్టరీ గురించి చెప్తాను. సో ఒక మనిషి చనిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మ మళ్ళీ తిరిగి వస్తుంది అని అయితే మనం నమ్మం కదా మ్యాక్సిమం. వీళ్ళైతే ఆ పద్ధతిని కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి అయితే నమ్ముతూ వస్తున్నారు. అదే వాళ్ళ ఒక్క నమ్మకం కూడా మరి నిజమైందో లేదో తెలియదు, బట్ ఏంటంటే వాళ్ళు స్టిల్ కొనసాగిస్తున్నారు. అదే అండి, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత మనం ఏం చేస్తాము, పూడ్చి కాల్ చేయటం అలా చేస్తాం శవం. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ వ్యక్తి బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ రిమూవ్ చేస్తారు, ఒక గుండె మాత్రమే ఉండేట్లయితే చూస్తారు. అలా రిమూవ్ చేసిన తర్వాత ఆ బాడీని నాట్రిక్ అనే ఉప్పుతోటి బాగా డ్రై చేస్తారు, ఎండబెడతారు. అప్పుడే బాడీ అనేది స్మెల్ రాకుండా పాడవకుండా ఉంటుంది అనేసి. సో ఇలా చేసిన తర్వాత వాళ్ళు ఏవో పూజలు చేసి అలానే ఆ బాడీని మొత్తం ర్యాప్ చేసేసి ఒక దగ్గర ఏంటంటే చెడు దృష్టి ఏం రాకుండా మొత్తం తాయిత్తులు లాంటివి కట్టి ఆ బాడీని అయితే ఇలా స్టోర్ చేసి పెడతారు. సో ఎప్పుడైనా సరే ఆత్మ అనేది వచ్చి వాళ్ళ బాడీలోకి ప్రవేశిస్తుంది అనేసి అయితే వీళ్ళు బాగా నమ్ముతారు. అదే అనమాట ఈజిప్ట్ మమ్మీ స్టోరీ. సో ఇక్కడ చూస్తున్న స్కెల్టన్స్ ఉన్నాయి కదా, ఇవి మొత్తం 7 బాడీలు అంట, అన్ఐడెంటిఫైడ్. సో వీళ్ళు ఏంటి అంటే ఇవి ఏంటి అని తెలుసుకోవటానికి తీసుకొస్తే వాళ్ళకి తెలిసిందే ఏంటంటే ఇద్దరు 46 ఏజ్, మిగతా వాళ్ళు టీనేజర్స్ 16 నుంచి 19 ఏజ్ వరకు ఉన్న వాళ్ళ అంట బాడీస్. అందులో కూడా రైట్ హ్యాండ్స్ వాళ్ళవి స్టిల్ మిస్సింగ్లోనే ఉన్నాయి అనేసి అయితే చెప్తుంది. ఇదంతా ఏంటి అంటే డైనింగ్ సెక్షన్, అంటే ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. ఇంకా ఇలా వస్తే ఇదంతా కొరియన్ సెక్షన్ వాళ్ళవి. ఇక్కడ ఏంటంటే మనం ఆ వస్తువులు కొనుక్కోవచ్చు కూడా. లైక్ అక్కడ స్క్రీన్ ఇచ్చారు, అందులో ఎంటర్ చేస్తే ఆ ఐటమ్స్ ఎన్ని కావాలి, ఏంటి, ఎంత ప్రైజ్ అని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఇటు వస్తే మన ఇండియన్ కల్చరు, వినాయకుడు, అలానే నటరాజ్ స్వామి, ఫ్రీడమ్ ఫైటర్ గాంధీజీ గారు. ఇక్కడ ఏంటంటే కాళీమాత కూడా ఉన్నారు. కాళీమాతతో వీళ్ళు ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఫొటోస్ తీసుకోవటం, అలానే సెల్ఫీలు దిగటం ఇలా చేస్తున్నారు. కానీ వీళ్ళు కూడా ఏంటంటే మన కల్చర్ని చాలా బిలీవ్ చేస్తారు, అలానే చాలా గౌరవిస్తారు. చూసారా, మన ఆర్నమెంట్స్ కానీ జ్యువెలరీస్, ముద్రాస్, ఇలా ప్రతి ఒక్కటి తెచ్చారు. ఇదే అమరావతి గ్యాలరీ. దీని గురించి కూడా చాలా ప్రత్యేకంగా అయితే చూస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఏంటంటే ఒక ఆంధ్ర అనే కాదు, ఆంధ్ర, నార్త్, సౌత్, ప్లస్ కర్ణాటక, మహారాష్ట్ర, ఇలా ప్రతి ఒక్క ప్లేస్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ చేసి
మన ప్రపంచం గురించి అయితే ప్రతి ఒక్కరికి చెప్తున్నారు. ఇది అంతా చైనా వాళ్ళ నాగరికత. ఒక దేశం గురించి కాదు, ఒక దేశం గొప్ప ఒక దేశం కాదు అని కాకుండా ప్రతి ఒక్క దేశంకి కూడా వీళ్ళు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చారు. అలానే వాటి గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్తోనే ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. సో అందుకనే ఎక్కడి నుంచి వచ్చిన టూరిస్టులు అయినా సరే బ్రిటిష్ వచ్చారు అంటే బ్రిటిష్ మ్యూజియం తప్పనిసరిగా విజిట్ చేసి దానిలో ఉన్న మొత్తం గురించి అయితే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వెళ్తారు. సో ఇవాళ నేను వీకెండ్ రావడంతో ఎంతమంది జనాలను చూసా అంటే చాలా క్రౌడీగా ఉంది. ఇది జపాన్ సెక్షను. జపాన్ వాళ్ళది కల్చరు, అలానే వాళ్ళ ఏటికి ప్రాధాన్యత ఇస్తారు అనేది. ఇక్కడ వస్తే ఇదంతా ఆఫ్రికా సెక్షన్. ఇవన్నీ ట్యాబ్లెట్స్ని కూడా స్టోర్ చేస్తారా, అసలు ట్యాబ్లెట్స్ని కూడా మ్యూజియంలో పెడతారా అని అయితే నాకు ఈ వీడియోలో చూసిన తర్వాతే తెలిసింది ఇక్కడ లైవ్లో. సో ఇవన్నీ ట్యాబ్లెట్స్ ఏంటంటే ఆఫ్రికా నుంచి తెచ్చారా అంట. అప్పుడు రోజుల నుంచి ఇప్పటి వరకు వాటిని స్టిల్ కాపాడుకుంటున్నారు. ఎలాంటి ఇది అవ్వకుండా వాటిని ప్రిజర్వ్ చేసి మంచిగా అంటే రూమ్ టెంపరేచర్తో పెట్టేసి అయితే పెట్టారు. ఇవన్నీ వాళ్ళ దుస్తులు, అలానే వాళ్ళ నాగరికత గురించి తెలియచేయటం, ఇలా వాళ్ళ గోల్డ్ గురించి ఆర్నమెంట్స్ ప్రతి ఒక్కటి అయితే డీటెయిల్డ్గా వాళ్ళ కంట్రీ నుంచి అసలు మెయిన్ అయితే ఎక్కువ మోతాదులో తెచ్చారంట. లక్షలకు పైగా తీసుకొచ్చారంట ఆఫ్రికా నుంచి. వాళ్ళు కూడా స్టిల్ ఫైట్ చేస్తున్నారు, మా వస్తువులు మాకు ఇచ్చేయండి అని. తెలిసిందే కదా, ఎవరికైతే వీళ్ళైతే తిరిగి ఇవ్వట్లేదు. మేము తెచ్చుకున్నవి మా దగ్గరే పెడతాము, సో ఇక్కడ పెట్టి మ్యూజియంలో అందరికీ చూపించాలి అనేది మేమైతే భావిస్తున్నాం అనేసి వీళ్ళు అంటున్నారు. సో చూద్దాము, ఇస్తారేమో. ఇది ఆ రోజుల్లో ఉన్న క్లాక్. సో ఈ క్లాక్ కూడా పాత రోజులదే, ఎన్నో సంవత్సరాల క్రితందేనంట. ఇలా వస్తే మళ్ళీ ఇంకో సెక్షన్. ఇలా ఒకటి కాదు, ప్రతిదీ ఏంటి అంటే మొత్తం ఆ పాతకాలం రాజులు యూజ్ చేసి పెట్టేశారు. ఇవన్నీ చదువుకుంటూ పోతూ ఉంటే మనకి ఒక రోజు అయితే అస్సలకే సరిపోదు. ఈజీగా 3-4 డేస్ పట్టేలా ఉంది. నేనైతే అంత టైం లేక అలా క్విక్గా షూట్ చేశాను మీకోసం. అన్నీ చూద్దాం, మ్యాక్సిమం కవర్ చేద్దామని అయితే ఇలా షూట్ చేసేసాను. సో చూడండి, ఇవన్నీ అయితే ఇక్కడున్న బ్రిటిష్ మ్యూజియం ఐటమ్సే అనమాట. ఈ వస్తువులు డిఫరెంట్ కంట్రీసే. సో ఇటు వస్తే ఇది మొత్తం ఒక ఆర్ట్. ఇది ఐ థింక్ ఏదో కంట్రీది, అంత పేరు గుర్తులే, మర్చిపోయా. చాలా పెద్దదండి, తిరిగి కాళ్ళు అలసిపోయాయి. అలానే కొన్ని గుర్తున్నాయి, కొన్ని అయితే మర్చిపోయా. వారాహి స్వామి కదా మన దేవుళ్ళు. సో మీకు ఈ వీడియోలో ఇంట్రెస్టింగ్గా ఏమనిపించింది, అలానే మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా అంటే కామెంట్ చేయటం మర్చిపోవద్దు. అలానే వీడియోకైతే లైక్ చేయండి. సో ఇవ్వండి శిల్పాలు, మన దగ్గర ఈ శిల్పాలు కూడా నేను మ్యాక్స్ మన టెంపుల్స్లో అబ్జర్వ్ చేశాను అవి. ఇది అంతా బ్రిటిష్ మ్యూజియంది. లైవ్ అక్కడ ప్లే అవుతుంటే ఒక షార్ట్ వీడియో అయితే తీశాను మీకు చూపిద్దామనేసి. సో చూడండి, ఇది మొత్తం అయితే కన్స్ట్రక్షన్ చేసి ఇలా చేశారు అని అమరావతి గ్యాలరీ. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పార్ట్ చూడండి, ఇండియా మ్యాప్ కూడా చూపిస్తాడు. అందులో ప్రత్యేకంగా అమరావతిని ట్యాగ్ చేసి చూపిస్తాడు. సో నాకైతే చాలా బాగా అనిపించింది, అందుకని ఆ పార్ట్ కూడా క్లిక్ చేశాను. ఇదిగోండి. సో మీకు నా ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో ఇది ఇలా వస్తే బ్రిటిష్ మ్యూజియం ఐటమ్స్ అనమాట. మొత్తం ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు. నేను అది కోడికి అనుకున్నా, కానీ మీరు పప్పులో కాలేసినట్లే అలా అనుకుంటే. అది పాతకాలంలో రాజులు యూజ్ చేసే పెన్స్ అంట. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెన్స్, అలానే డైరీస్. ఇది నేనేమనుకున్నా ప్లాస్టిక్ లండన్ బస్ ఏమో అనుకున్నా, బట్ ఇలా స్పాంజ్లా ఉంటే షాక్ అయ్యాను. ఇది ఫ్రూట్ అంట. అలానే పిల్లలు ఆడుకునే వస్తువులు, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కటి యూజ్ అయ్యేవన్నీ ఈ షాప్లో ఉన్నాయి. మ్యాగ్నెటిక్స్ అనేసి, ఫ్రిడ్జ్ మ్యాగ్నెటిక్స్. ఇలా ఈ వాచ్ గుర్తుందా, చిన్నప్పుడు మనం ఇలా స్కేల్ లా ఉంటుంది, ఇలా అనగానే మొత్తం రోల్ అయిపోతుంది హ్యాండ్కి, అలాంటివి. ఇక్కడికి వస్తే యుద్ధంలో యూజ్ చేసే కత్తులు, అలానే పైన పెట్టుకునే సేఫ్టీవి. సో ఇంతే అండి, మన బ్రిటిష్ మ్యూజియం బ్లాగ్ అయితే ఇంతటితో ఫినిష్ అయిపోయింది. మ్యాక్సిమం అన్నీ కవర్ చేసి చూపించాలని అనుకుంటున్నాను. సో చూసారు కదా ఎంత క్రౌడ్ ఉందో. సో మన వీడియో మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. సీ యూ ఆన్ నెక్స్ట్ బ్లాగ్.